జనగామ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. నియోజకవర్గానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు 12.34 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 80% వరకు సీఎంఆర్ఎఫ్ డబ్బులు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు ఎంత పెట్టినా 60,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం నీలిమ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జనగామ జిల్లా ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించొచ్చని అన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. మన నియోజకవర్గానికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ నిధులను ఎక్కడా లేని విధంగా వెంటనే మన ఆఫీస్ లో దాన్ని ఫిల్అప్ చేసి ఆన్లైన్ లో పంపిస్తూ ప్రతి వారం మనం అక్కడ సబ్మిట్ చేస్తా ఉన్నాం. మనం ఇక్కడ ఒకసారి పాస్ అయినట్లయితే బయట ఇంతవరకు రిజెక్ట్ అయిన సందర్భం లేదు. ప్రభుత్వం అనేది మనకి ఇంతకుముందు కనీసం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఎక్కువ ఉన్నట్లయితే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు 60,000 వరకే లిమిట్ పెట్టి ఇస్తున్నారు మాక్సిమం. అందులో చాలా కొన్ని తీసేస్తారు. ఫార్మసీ కానీ అంటే మందులకు కానీ, అదేవిధంగా మిగతా కొన్ని తీసేస్తారు. ఏదైనా సరే ఈ 2.5 సంవత్సరంలో వచ్చిన వందలాది అప్లికేషన్లో మనది ఒకటి కూడా రిజెక్ట్ కాకుండా మనం చేసుకోవడం జరిగింది. వైద్యం గురించి మీకు అనేక సార్లు కూడా నేను జనగామ నియోజకవర్గ బిడ్డలు ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు అంటే ప్రభుత్వ ఆసుపత్రిని ముందు స్ట్రెంథెన్ చేసుకోవాలి బాగా ఇక్కడే. రెండవది, మీరు ప్రైవేట్ హాస్పిటల్లో తప్పనిసరిగా పోవాల్సి వస్తే సీఎంఆర్ఎఫ్ ఇప్పించుకోవడం, లేదు ఎమర్జెన్సీ ఉందంటే నిమ్స్ లో ఫ్రీగానే మనం చేయించడం, లేదు నీలిమ హాస్పిటల్ పోతారంటే అక్కడ కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఏ విధంగా చేసినా జనగామ సంబంధించిన ఇవాళ పేద మధ్యతరగతి బిడ్డలు ఎవరికైనా కూడా ఇవాళ ఆరోగ్యం బాగా కావాలంటే ఖచ్చితంగా సేవ చేస్తానని ముందు చెప్పిన దాని ప్రకారం ఇలా కొనసాగిస్తున్నాం.